ఇన్ఫాక్ట్ ఈ బొమ్మను ఒక కబోర్డ్ లాంటి దాంట్లో పెట్టి బయట పాజిటివ్లీ డు నాట్ ఓపెన్ అని రాస్తుంది. డన్. ఎనీవేస్ ఈ కాంటెక్స్ట్ గురించి మీకు ఏ మాత్రం అర్థం కావాలన్నా డెవిల్ ఆన్ ద రన్ అనే ఈ ఎగ్జిబిషన్ గురించి మీకు తెలియాలి. అండ్ ఎగ్జిబిషన్ అంటాను కదా, ఏదో ఒక్క లొకేషన్ లో ఉండే ఎగ్జిబిషన్ కాదు ఇది. ఒక మినీ స్పేస్ లో చాలా ఐటమ్స్ ని పెట్టి, ఐటమ్స్ ఏంటో చెప్తా నేను. ఊరు తిరిగి అమెరికా అంతా $55 టికెట్ పెట్టి టికెట్ కొన్న వాళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఏంటి ఎక్స్పీరియన్స్ అనే డౌట్ మీకు రావడం సహజం. ఎడ్ వారెన్ గురించి మనం ఆడుకున్నాం కదా. వీళ్ళు ఏంటికి వెళ్ళిన ఏ కేసుని ఇన్వెస్టిగేట్ చేసినా ఉట్టి చేతితో వెనక్కి రారు. కేసుకి సంబంధించి ఏదో ఒక ఐటమ్ ని వెనక్కి తీసుకొస్తారు. అది ఏమైనా వచ్చు, ఒక చిన్న అద్దం అవ్వచ్చు, ఒక ఇంటి నుంచి అద్దం బయటికి తీసుకొచ్చారు, లేదా ఆర్నే జాన్సన్ కేసు అని చెప్పి ఇంకో కేసుని ఇన్వెస్టిగేట్ చేశారు వాళ్ళు. అక్కడ నుంచి ఒక చైర్ ని వెనక్కి తీసుకొచ్చారు. ఏం లేదు, ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు ఏదైతే ఐటమ్ మోస్ట్ పవర్ఫుల్ గా కనిపించిందో అది వెనక్కి తీసుకొచ్చుకుంటారు. ఇప్పుడు ఇదంతా తీసుకొచ్చి వాళ్ళకి ఒక సొంత ఊరు ఉంది కనెక్టికట్ అని, అక్కడ ఒక మినీ మ్యూజియం లా పెట్టి ఆ మ్యూజియం లో ఈ ఐటమ్స్ అన్ని పెట్టి, ఇందులో అనబెల్ డాల్ కూడా ఉంది. ఇన్ఫాక్ట్ ఈ బొమ్మను ఒక కబోర్డ్ లాంటి దాంట్లో పెట్టి బయట పాజిటివ్లీ డు నాట్ ఓపెన్ అని రాస్తుంది. అంటే పాజిటివ్లీ అంటే అప్పటి వాళ్ళ భాషలో ఎట్టి పరిస్థితుల్లో అని, ముమ్మాటికి ఓపెన్ చేయదు, ప్రపంచం తలకిందులైనా భూమి బద్దలైనా అని.